ఆపరేషన్ సింధూర్, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇండియన్ గవర్నమెంట్, టోటల్ ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి ఒక ప్రతీకార చర్య. దీంట్లో మనదే అప్పర్ హ్యాండ్గా ఉంది. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ ఒక్క దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు విస్మయం కలిగేలా మన డిఫెన్స్ ఫోర్సెస్ స్ట్రెంగ్త్ అండ్ క్యాపబిలిటీస్ ఏంటి అనేది తెలియజేశారు. మరి సడన్గా సీజ్ ఫైర్ ఎందుకు డిక్లేర్ చేశారు ఇంత బాగున్నప్పుడు అని చెప్పేసి చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న. ఒకటి, ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ని కనుక నిశ్చితంగా గమనిస్తే మనకు అర్థమైపోతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇది మనం తీసుకున్నటువంటి చర్య కాదు, ఇది టెర్రరిస్ట్ చేసినటువంటి అటాక్కి తీసుకున్న ప్రతి చర్య. అంటే ఇట్స్ ఎ రియాక్షన్ ఫర్ దేర్ యాక్షన్. అంటే ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏమవుతుంది, మన మెయిన్ థీమ్ ఏమవుతుంది, మన ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ ఆపరేషన్ సింధూర్కి అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ని లేపేయడం. సో మన డిఫెన్స్ ఫోర్సెస్ ఈజీగా ఆ పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని లేపేసాయి. తర్వాత అదొకటే కాదు, దీనికి ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల్ని వీళ్ళు కూల్చేయగానే వెంటనే పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి మన మీద అటాక్ చేయడం మొదలెట్టింది. అంటే ఇక్కడ ఏంటి, టెర్రరిస్టులు మా దేశానికి వచ్చి మా టెర్రరిస్టుల క్యాంప్స్ని లేపేశారు కాబట్టి మేము కూడా మీ ఇండియన్ మా స్ట్రెంత్ ఏంటో మేము కూడా చూపిస్తామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు ట్రై చేశారు. అప్పుడు మనం చేయాల్సిందంటే ఇక యుద్ధం మొదలెట్టడం కాదు, మనకు కావాల్సింది ఓకే వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనం ఏంటి అనేది నిరూపించాలి. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసింది అది. ఆపరేషన్ సింధూర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని కూల్ చేసిన తర్వాత వాళ్ళ మెయిన్ టార్గెట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ లేపేశారు. తర్వాత మన క్యాపబిలిటీస్ పాకిస్తాన్కే కాదు మొత్తం దేశాలన్నిటికీ తెలియాలి కాబట్టి మన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వెనక్కి రావడం జరిగింది. ఊరికినే వచ్చారా అంటే కాదు, వినాశనం చేశారు. ఎలాంటి వినాశనం, 11 ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళ ఎయిర్ బేసెస్ని లేపేశారు. 11 ఎయిర్ బేసెస్ని లేపేసి వచ్చారు. అదొకటే కాదు, యుద్ధ విమానాలైన వీళ్ళ పాకిస్తాన్ ఫ్లైట్ జెట్స్ ఉన్నాయి, ఫైటింగ్ జెట్స్ ఉన్నాయి, వాటిని కూల్చేశారు. అలాగే డ్రోన్స్ని కూల్చేశారు. ఇవే కాదు, వీళ్ళు లోపలికి వెళ్ళేసేసి హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్, ఇంతవరకు ఏ దేశం కూడా మనం హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి సేఫ్గా బయటకు వచ్చింది లేదు. బట్ మన డిఫెన్స్ ఫోర్సెస్ వెళ్ళాయి, ఎయిర్ ఫోర్సెస్ వెళ్ళాయి, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళేసేసి బాబల్పూర్ అనే ప్లేస్కి వెళ్ళేసి వెనక్కి వచ్చింది. అంటే ఇది ఏం ఎస్టాబ్లిష్ చేసింది అని అంటే ఏ లొకేషన్కైనా వీళ్ళు వెళ్ళగలుగుతాము, మన డిఫెన్స్ ఫోర్సెస్ క్యాపబిలిటీ అది, ఏ జోన్కైనా వెళ్తాము, వెనక్కి రాగలుగుతాము. బైపాసింగ్, ఇవన్నిటిని బైపాస్ చేసి వాళ్ళ డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నిటిని, సిస్టమ్స్ అన్నిటిని బైపాస్ చేసి మేము ఏ ఎడ్జ్కైనా పాకిస్తాన్లోకి వెళ్ళి పొటెన్షియల్ డ్యామేజ్ చేసి రాగలమని నిరూపించారు. అక్కడితో యుద్ధం పూర్తయింది కదా. యుద్ధం అంటే వాళ్ళని మనం పాకిస్తాన్ మనకు మీన్స్ డిక్లేర్ చేసి పాకిస్తాన్ సైన్యంతోనో పాకిస్తాన్ గవర్నమెంట్తోనో కాదు మనకి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మొదలైంది. ఇది మొదలైంది టెర్రరిస్టులను నాశనం చేయడానికి, నాశనం చేస్తాం. అది ఫస్ట్ ఆబ్జెక్టివ్గానే అయిపోయింది. రిమైనింగ్ ఏంటి, ప్రపంచ దేశాలకి ఇండియన్ స్టామినా ఏంటో తెలియాలి. కాబట్టి మనం వారిని కొనసాగించాం. వచ్చే డ్రోన్లను ఆపలా, మనమే వెళ్ళాం, మనమే వినాశనం చేసి వచ్చాం. ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెళ్ళామంటే ఇమాజిన్ చేసుకోండి. అలాగే 35 నుంచి 40 పాకిస్తాన్ మిలిటరీ పర్సనల్ని మనం డిఫెన్స్ ఫోర్సెస్ లేపేసి వచ్చాయి, ఎయిర్ ఫోర్సెస్. అలాగే అదొకటే కాదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వార్ వన్ సైడ్, రెండు స్ట్రాటజికల్ ప్లాన్. ఇండియన్ గవర్నమెంట్ ఏం ఖాళీగా కూర్చోలే, పాకిస్తాన్కి వెళ్ళేటువంటి నీళ్ళని ఆపేసింది. ఆపేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో నీళ్లు లేవు. ఇప్పుడు ఏం మొదలవుతుంది అక్కడ, తినడానికి తిండి, ఏ మనిషి అయినా బతకడానికి కావాల్సింది 2, తిండి నీరు. ఆ రెండింటినీ మనం ఆపేసిన తర్వాత తిండి ఎలాగో వాళ్ళ దగ్గర దొరకట్లా, ఆకలి సాగులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు వాటర్ని ఆపేయడం వల్ల ప్రతి కామన్ పీపుల్, అక్కడ కామన్ పీపుల్కి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎప్పుడైతే కామన్ పీపుల్కి ఇబ్బందులు మొదలవుతాయో పాకిస్తాన్లో ఇంటర్నల్ వార్ వస్తుంది. అదే జరుగుతుంది అక్కడ. పాకిస్తాన్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు వద్దు మనకి అని. ఎందుకంటే అక్కడ వాళ్ళే పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు, మనకి తిండికి రోటీ లేదు, ఇప్పుడు వచ్చి ఇండియన్ గవర్నమెంట్తో యుద్ధం ఏంటి అనేది. ఇప్పుడు వాటర్ ఆపేయడం వల్ల ఇంటర్నల్ వార్ వచ్చేసింది, వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, పాల రేట్లు పెరిగిపోయినాయి, ఇంకేం కావాలి. సో ఇది స్ట్రాటజికల్ ప్లాన్. ఇప్పుడు పాకిస్తాన్ ముందుంది ఒకటే ఒక ఆప్షన్, వాళ్ళు వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోవడమే తప్ప వేరే ఛాన్స్ లేదు. సో ఎక్కడ మనం తగ్గినట్లేదు. ఆపరేషన్ సింధూర్ ఒకటే కాదు మన స్ట్రాటజీ, వాళ్ళని అన్ని విధాలుగా పాకిస్తాన్కి వేరే గతి లేకుండా చేయడం. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా క్లియర్గా డిక్లేర్ చేశారు, POKను వదులుకోవాల్సిందే, టెర్రరిస్టులను అప్పగించాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎగెనిస్ట్గా రాగలుగుతున్నారా, లేదు కదా. అలాగే రెండో ఆప్షన్ కూడా ఉంది,
ఇప్పుడు అక్కడ అణు రియాక్టర్స్ వచ్చేసరికి కొంత ఆ, ఆ, అలజడి మొదలైంది. ఆ రియాక్టర్ నుంచి ఒక రేడియేషన్స్ అనేవి బయటకు వస్తా ఉన్నాయి, దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, మన వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, పాకిస్తాన్ చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఏదో జరిగింది. అంటే అక్కడ ఆ క్యాంప్స్ దగ్గర కూడా మన వాళ్ళు మీన్స్ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ని ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళు కవర్ చేసుకోవడానికి అమెరికా నుంచి తీసుకుని వచ్చి వాళ్ళకి ఏం డ్యామేజ్ జరగలేదు అని చెప్పేసి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మళ్ళీ అనుభవం అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ని బెదిరించడానికి. వాళ్ళకి అంత సీన్ లేదు ఇప్పుడు. సో ఏ రకంగా చూసినా సరే ఆపరేషన్ సింధూర్ ఫినిష్డ్ ఇన్ అ సక్సెస్ఫుల్ మేనర్. ఇది ఏ టైంలో మొదలెట్టడం కాదు, ఏ టైంలో ఆపాలో కూడా తెలిసిన వాడే లీడర్ అవుతారు. ఇందులో ప్రధానమంత్రి నో డౌట్ ఈజ్ ద లీడర్. మళ్ళీ ప్రతిపక్షాలన్నింటినీ కూర్చోబెట్టి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఇలా యుద్ధాన్ని ఆపుతున్నాను, 10 మంది ఒపీనియన్స్ తీసుకోమంటే ఆపరేషన్ ఈ సింధూర్ జరుగుతున్న టైంలో అందరూ చెప్పేది యుద్ధం కొనసాగించడం అని చెప్తారు. దానివల్ల వచ్చేది ఏంటి? ఏమీ లేదు. అందుకని ఏం చేశారు? మొత్తం యుద్ధాన్ని ఒక రకంగా కాదు అన్ని రకాలుగా చేశారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏకాకిం చేశారు, నీళ్ళని ఆపేశారు, పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేశారు, యుద్ధ విమానాన్ని కూల్చారు, అలాగే మీన్స్ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ని లేపేశారు, 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని లేపేశారు. అలాగే 35 to 40 పాక్ ఆర్మీ మీన్స్ మన వల్ల నష్టపోయారు. ఇంకేం కావాలి? అన్ని రకాలుగా వాళ్ళు ఏ రకంగా చూసినా సరే ఆప్షన్ లేకుండా ఉన్నారు. ఇది కదా మన ఇండియన్ గవర్నమెంట్ కావాల్సింది. దే హ్యావ్ టు బెగ్ ద ఇండియన్ గవర్నమెంట్ దట్ ప్లీజ్ ప్రొటెక్ట్ అస్, ప్లీజ్ సేవ్ అస్. దీనికోసమే మన ఇండియన్ గవర్నమెంట్ ఎదురు చూసింది, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసింది. నో డౌట్. దీనికి మళ్ళీ మనం వేరే క్వశ్చన్స్, ఆపరేషన్ సింధూర్ అన్సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసింది ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. కంప్లీట్గా హ్యాట్స్ ఆఫ్ టు ద మీన్స్ కరెంట్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ నరేంద్ర మోడీజీ. ఇందులో నో డౌట్. థ్యాంక్ యూ. జై హింద్.